శిష్యులతో కలిసి ఒక పుట్టుకతోనే గుడ్డివాడు ఒకడు కనిపించాడు. యేసు ప్రభు శిష్యులకు డౌట్ వచ్చి అడిగారు, ప్రభువా, వీడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, ఈ గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? వీడు పాపం చేశాడా, వీళ్ళ అమ్మానాన్న చేసిన పాపానికి ఇలా పుట్టాడా వీడు అని యేసు ప్రభు శిష్యులు అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఒరే నాయన, ఈడైనా వీడి అమ్మానాన్న కూడా తప్పు చేయలేదు, పాపం చేయలేదు, వీడు దేవుని మహిమార్థమై వాడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. ఈ లోపల వాడికి ఆ మాటలు వినిపించినాయి. వాడు ఆశతో వారి వైపు చెవి పెట్టి ఆలకిస్తున్నప్పుడు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముందు ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురదగా చేసి ఆ బురద తీసి వాడి కళ్ళుకు రాశాడు. వాడి కన్నులకు రాసి, ఒరే బాబు, అదిగో సిలోహు కోనేరు నీకు తెలుసుగా, అక్కడికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో నాయన అని చెప్పాడు. వాడు ఏమాత్రం సందేహించలేదు, ప్రభువా, అంత దూరం నేను ఎక్కడికి వెళ్ళగలను, మధ్యలో జారి పడితే ఎలా, కళ్ళు లేనోడిని, ఆ కోనేటిలో జారి పడితే మరలా నాకు బ్రతుకుందా, చచ్చిపోతాను కదా అని పిచ్చి ప్రశ్నలు వేయలా. బాగుపడేవాడు ఎదురు ప్రశ్నలు వేయడు, వినయం చూపిస్తాడు, విధేయత చూపిస్తాడు. బాగుపడేటువంటి వాడు ఎవడైనా అడ్డు చెప్పడు, వినయం చూపిస్తాడు దేవునికి. సరే, ఆడు కడుక్కోవడానికి ఏమి ఆటంకం చెప్పకుండా వెళ్ళి కళ్ళు కడుక్కొని కళ్ళు తెరిచి చూస్తే తనకి ఎన్నడూ చూడనటువంటి వెలుగు, ఆకాశం, పక్షులు, ఏమండి ఈ మబ్బులు, ఈ ప్రకృతి యావత్తు తన కనులారా చూడగలిగాడు. ఆనందానికి కౌదలు లేవు.